హలో హాయ్ ఎవరివన్, నేను మీ క్రాంతి వేల్పురి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అంతేకాదు మీరు కూడా ఎప్పుడు కూడా బాగుండాలి అనేసి నేను కోరుకుంటున్నాను. ఓకే, మీకు ఒక విషయం చెప్పాలి ఈ వీడియో ద్వారా. ఏంటంటే కరోనా తర్వాత 2020 ఎప్పుడైతే కరోనా పాండమిక్ వచ్చిందో దాని తర్వాత చాలామందికి బయట వర్క్ చేసేదానికన్నా ఇంటి దగ్గరే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి చాలా మందికి ఆలోచనలు అయితే వచ్చినాయి అనమాట. ఎందుకంటే మెయిన్ సాఫ్ట్వేర్ వాళ్ళు అదే పనిచేస్తారు కాబట్టి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, ఇంట్లో ఉండే వాళ్ళు సంపాదిస్తున్నారు అన్న మైండ్ సెట్తో జనాలు అయితే ఎక్కువ దాని మీద ఇంట్రెస్ట్ చూపించడం అయితే మొదలుపెట్టారు. ఓకే, బట్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్తో పాటు పార్ట్ టైం వర్క్ కూడా చూసుకుందాం అని చెప్పేసి చాలామంది ఉంటారు కదా, వాళ్ళు కూడా సెర్చ్ చేయడం మొదలుపెట్టారు అనమాట. అయితే ఇన్స్టాగ్రామ్లో అవ్వచ్చు, లేదంటే స్నాప్చాట్లో ఎవరికైనా మెసేజ్ చేయొచ్చు, లేదంటే కొన్ని సోషల్ మీడియా యాప్స్ ద్వారా వాళ్ళైతే సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఫస్ట్ తగిలే వాళ్ళు ఎవరంటే నెట్వర్క్ మార్కెటర్స్. మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ పార్ట్ టైం జాబ్ కానీ ఇచ్చే వాళ్ళలో ఫస్ట్ దొరికేది ఈ నెట్వర్క్ మార్కెటర్స్ అన్నమాట. ఈ నెట్వర్క్ మార్కెటర్స్ ఎవరు, అసలు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, అసలు నిజంగా నెట్వర్క్ మార్కెటింగ్లో అసలు ఏం చేయాల్సి వస్తుంది అనేది మీకు పూర్తిగా ఈ వీడియోలో నేను చెప్పడం అయితే జరుగుతుంది. పూర్తిగా ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత ఇన్ఫర్మేషన్ నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ నేను ఎన్నో మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది. ఓపెన్గా చెప్తాను నేను. ఓకే, ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. మరి నెట్వర్క్ మార్కెటింగ్ని మనం ఏమని పిలుస్తామంటే MLM అంటాం అనమాట. అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్, లేకపోతే డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పేసి చెప్తాం. ఓకే, ఇందులో ఏం జరుగుతుంది యాక్చువల్గా చూడండి. ఏదైనా సరే మనకి కంపెనీ ఉంది, ఆ కంపెనీలో ఏదైనా ఒక ప్రోడక్ట్ రెడీ అవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సోప్ తీసుకున్నా, లేకపోతే పేస్ట్ తీసుకున్నా, డైలీ యూటిలిటీస్ మనం వాడతాం కదా, వాటిని ఏవి తీసుకున్నా సరే కంపెనీలో మనకి ప్రోడక్ట్ అనేది తయారైన తర్వాత అది ఏం చేయాలంటే బయట అమ్ముడుపోవాలి. అంటే కస్టమర్స్ ఖచ్చితంగా రావాలి. ఒకవేళ మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు, ఓకే, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇన్వెస్ట్ చేసిన తర్వాత బిజినెస్లో మీకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్లేస్ చూసుకోవాలి, ఫ్యాక్టరీ తయారు చేయాలి. ఆ ప్రొడక్షన్ చేసిన తర్వాత మొత్తం అంతా మీకు ప్రోడక్ట్ రెడీ అయిపోయింది, కానీ మీ దగ్గర బయర్స్ లేకపోతే మీరు ఆ ప్రోడక్ట్ తయారు చేసి కూడా మీకు వేస్టే. బట్ ఇక్కడే మీకు ఏంటంటే ఈ కస్టమర్స్ని మీ కంపెనీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ని కలిపేది ఎవరంటే ఈ మార్కెటర్స్ అనమాట. ఈ మార్కెటింగ్ ఏదైతే ఉందో ఆ మార్కెటింగ్ లేకపోతే కనుక మీ ప్రోడక్ట్ సెల్ అవ్వదు, కస్టమర్స్కి మీ ప్రోడక్ట్ రీచ్ అవ్వదు. ఓకే, ఇక్కడ మార్కెటింగ్ అనేది ఎలా వర్క్ చేస్తుందంటే చూడండి. బయట వేరే కంపెనీస్, చాలా కంపెనీస్ ఏం చేస్తాయంటే అడ్వర్టైజింగ్ చేస్తాయి. బయట అడ్వర్టైజింగ్ చేయడం, లేకపోతే ప్రమోషన్స్ ఇవ్వడం, లేకపోతే టీవీలో కానీ లేకపోతే యూట్యూబ్లో ఇలాంటి చోట్ల ప్రమోషన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. బట్ ఈ MLM కంపెనీస్లో, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్లో ఏం జరుగుతుందంటే వీళ్ళు ప్రమోషన్స్ అనేవి చేయరు, కంపెనీ డైరెక్ట్గా చేయదు, అడ్వర్టైజ్మెంట్స్ అనేవి రావు. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎవరైతే ఆ ప్రొడక్ట్స్ని కొన్నారో వాళ్ళే మార్కెటింగ్ చేస్తూ ఈ అడ్వర్టైజ్మెంట్స్ కానీ లేకపోతే ఈ ప్రమోషన్స్ కానీ ఏవైతే మనీ కంపెనీ నుంచి ఖర్చు అవుతుందో ఆ ఖర్చు అంతటిని ఎవరైతే ఇక్కడ మార్కెటింగ్ చేస్తారో ప్రొడక్ట్స్ కొని వాళ్ళకి ఇస్తుందన్నమాట. వాళ్ళకి ఇచ్చి ఒక గ్రేట్ బిజినెస్ ఆపర్చునిటీని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకే, దీంట్లో మీకు ప్లస్ ఏంటంటే ఏదన్నా నార్మల్ ప్రోడక్ట్ తీసుకుంటే, నార్మల్ బిజినెస్లో చూసుకుంటే ప్రోడక్ట్ తయారు చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అది డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి వెళ్తుంది. డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి హోల్సేలర్ దగ్గర నుంచి రీటైలర్ తర్వాత లాస్ట్లో కస్టమర్కి అందుతుంది అనమాట. ఒకవేళ కంపెనీలో తయారైన ప్రోడక్ట్ చూడండి, అందుకే ఒక MRP రేట్ 75 రూపీస్ అనుకుందాం ఎగ్జాంపుల్. అదొకవేళ 10 రూపీస్కో లేదా 15 రూపీస్కో కంపెనీ కూడా తయారైంది అనుకోండి. డిస్ట్రిబ్యూటర్ అడిగి 25 రూపీస్కి అమ్ముతాడు, తర్వాత హోల్సేలర్కి 35 రూపీస్, తర్వాత రీటైలర్కి 55 కానీ లేకపోతే 60 కానీ అమ్ముతాడు. కానీ మనం దాన్ని కొనేది 75 రూపీస్. ఓకే, ఇంత మధ్యలో ఉన్న కమిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ MLM కంపెనీస్లో ఏమవుతుందంటే వీళ్ళందరూ ఎవరు ఉండరు అనమాట. డైరెక్ట్ కంపెనీ ఉంటుంది, దాని తర్వాత మధ్యలో డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, డిస్ట్రిబ్యూటర్స్ తర్వాత డైరెక్ట్ కస్టమర్స్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక ప్రోడక్ట్ తీసుకున్నారు, దానికి కూడా ఒక మినిమం క్రైటీరియా ఉంటుంది, ఇంత మినిమం ప్రొడక్ట్స్ తీసుకోవాలని చెప్పేసి ప్రొడక్ట్ తీసుకున్న తర్వాత మీరు ప్రొడక్ట్స్ వాడిన తర్వాత అవి మీకు నచ్చిన తర్వాత మీరు ఒకళ్ళే కొనడం కాకుండా మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరికన్నా దాన్ని రిఫర్ చేసిన తర్వాత వాళ్ళు మీ దగ్గర నుంచి ప్రోడక్ట్ తీసుకోవడం కానీ, లేకపోతే ఎవరైతే ఇప్పుడు అందులో జాయిన్ అయి ఉన్నారో అంటే ఆ సిస్టంలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి ప్రోడక్ట్ కొన్నప్పుడు ఈ ప్రోడక్ట్ ఎవరైతే కొన్నారో వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ఇన్కమ్ అనేది కంపెనీ డైరెక్ట్గా వీళ్ళకి ఇస్తుంది అనమాట. ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో, ఎవరైతే రిఫరల్ చేశారో వాళ్ళకైతే ఈ మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైతే అడ్వర్టైజ్మెంట్ చేసి ప్రమోషన్ చేసిన మనీ అయితే ఉందో ఆ మనీని వీళ్ళకి ఇచ్చేస్తుంది. కానీ ఎందుకు ఇలా చేయాలి కంపెనీ అనేది? అడ్వర్టైజ్మెంట్ చేసిన తర్వాత ఇప్పుడు బయట చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి,
బట్ అందరూ అన్నిటిని వాడినా కూడా వాటి రిజల్ట్ ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఎంత అడ్వర్టైజ్మెంట్ చేసినా ఏం చేసినా సరే ప్రోడక్ట్ అనేది మార్కెట్లో క్లిక్ అవ్వలేదంటే కనుక దానికి వాల్యూ అనేది ఉండదు, కస్టమర్స్ అనేది దాన్ని కొనరు అనమాట. బట్ ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో ఏం జరుగుతుందంటే కంపెనీలో ఎవరైతే ప్రొడక్ట్స్ కొన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాడతారు, వాడిన తర్వాత రిజల్ట్ చూస్తారు, రిజల్ట్ చూసిన తర్వాతే వాళ్ళు వేరే వాళ్ళకి రిఫర్ చేస్తారు. ఓకే, వాళ్ళు రిఫర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ప్రొడక్ట్ వాడున్నారు కాబట్టి వీళ్ళు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నమ్ముతారు. ఇదే రిఫరల్ మార్కెటింగ్ అని కూడా చెప్పచ్చు అనమాట. ఓకే, మనం ఇంకొకరిని రిఫర్ చేస్తూ వాళ్ళ ప్రొడక్ట్ నుంచి వచ్చే ఇన్కమ్ కూడా మనం కంపెనీ నుంచి ప్రాఫిట్గా తీసుకుంటాం. ఓకే, ఇంకోటి ఇందులో ప్లస్ ఏంటంటే మనకి ఇందులో 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి యాక్టివ్ ఇన్కమ్, రెండు వచ్చేసి పాసివ్ ఇన్కమ్ అనమాట. యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం డైరెక్ట్గా ఏదైతే బిజినెస్ చేస్తామో దాని నుంచి వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో అది యాక్టివ్ ఇన్కమ్. నెక్స్ట్ పాసివ్ ఇన్కమ్. ఈ పాసివ్ ఇన్కమ్ ఎలా వస్తుందంటే ప్రజెంట్ మనం ఇప్పుడు ప్రొడక్ట్ కొని ఎలా జాయిన్ అయ్యామో సేమ్ అలాగే బిజినెస్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో పార్ట్ టైం కింద చేద్దాం అనుకుని కానీ లేకపోతే ఫుల్ టైంలో కానీ బిజినెస్ ఎవరైతే చేద్దామని ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు మన దగ్గర ప్రొడక్ట్ తీసుకుని స్టార్టర్ కిట్ అనేది ఉంటుంది అనమాట నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్కి. ఆ స్టార్టర్ కిట్ తీసుకుని ఎలిజిబిలిటీ పొందుతారు, బిజినెస్ ఓనర్స్ కింద లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్ కింద పొందుతారనమాట. ఛాన్స్ పొందిన తర్వాత వీళ్ళు ఎవరినైతే కింద జాయిన్ చేసుకుంటూ వస్తారు అంటే ప్రొడక్ట్స్ని కింద సెల్ చేసుకుంటూ వస్తారో వాళ్ళ దగ్గర నుంచి మన కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళ కింద ఒక 10 మంది ఉంటే వాళ్ళు వర్క్ చేసిన దానికి కూడా మనకి పైకి ఇన్కమ్ అనేది వస్తుందన్నమాట. ఒకటి చూడండి, మనం డైరెక్ట్గా చేసే వర్కే కాకుండా డైరెక్ట్ బిజినెస్సే కాకుండా ఇండైరెక్ట్ బిజినెస్ మన కింద వాళ్ళు చేసే వర్క్ కూడా ఇక్కడ మనకి ఇన్కమ్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, మనకి ఏదైనా హౌస్ ఉంది, పెద్ద హౌస్ ఉంది, అపార్ట్మెంట్ అనేది కట్టేసాం. అపార్ట్మెంట్ కట్టిన తర్వాత నువ్వు అపార్ట్మెంట్లో అంతా ఉన్నాం కదా, మనం ఉన్నప్పుడు ఏం చేస్తాం, రెంట్స్కి ఇచ్చేస్తాం. మనం అక్కడ ఏమన్నా వర్క్ చేయాల్సి వస్తుందా, జస్ట్ మెయింటెనెన్స్ చూసుకుంటా ఉంది. బట్ ఎవ్రీ మంత్ అనేది ఏమవుతుందంటే మనకి దానికి సంబంధించిన అమౌంట్ అనేది వస్తుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవచ్చు పాసివ్ ఇన్కమ్ కింద. ఓకే, బట్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది జాయినింగ్ ఒక్కటే కాదు, మెయిన్ జాయినింగ్ ఒకటే కాదు. ఒకవేళ మీరు జాయినింగ్ అని చెప్పేసి ప్రెజర్ పొందారో లేకపోతే అదే పని చేయాలి అని చెప్పేసి ఎవరైతే చెప్పారో అది ఖచ్చితంగా పిరమిడ్ స్కీమ్ అని చెప్పేసి అంటారు. పిరమిడ్ స్కీము లేకపోతే ఏమంటే ఫస్ట్ నేను ఒకరికి నా ఫ్రెండ్కి ఎవరైతే నేను ఉన్నాడో ఫ్రెండ్కి నేను చెప్పాను అనమాట, నేను ఇలా నెట్వర్క్ మార్కెటింగ్ జాయిన్ అవుదాం అనుకున్నాను. ఫస్ట్ తనన్న మొదటి మాట ఏంటంటే అది పెద్ద స్కామరా బాబు, ఇంకా అదే మాట అనమాట, డైరెక్ట్గా నాకు చెప్పాడు. బట్ మనం చూడండి, ఒకళ్ళ డెసిషన్ మీద ఎప్పుడు వెళ్ళకూడదు. చూడండి, మన చేతిలో పవర్ఫుల్ ఫోన్ ఒకటి ఉంది, గూగుల్ కూడా ఉంది, ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఈ రోజుల్లో అందులో దొరుకుతుంది. ఓకే, నేనైతే చాలా రీసెర్చ్ చేశాను అనమాట. రీసెర్చ్ చేసిన తర్వాత పూర్తిగా తెలుసుకున్నాను అసలు నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఏంటి, ట్రూ కాన్సెప్ట్ అనేది నేను తెలుసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇందులో జాయినింగ్ ఒకటే కాదని చెప్తున్నా కదా, ఇందులో మెయిన్ ఏంటంటే మనకి ప్రొడక్ట్ అవుతుంది అనమాట. ప్రొడక్ట్ వాల్యూని మనం మార్కెట్లో ఎంత ఇంప్రూవైజ్ చేస్తే అంత మనకి సెల్లింగ్ అనేది ఉంటుంది అనమాట. ఇందులో చూడండి, ఓన్లీ జాయినింగ్ చేస్తేనే డబ్బులు రావు, జాయినింగ్ చేస్తే వస్తాయి, ఓకే, కమిషన్ అనేది వస్తుంది, అది కూడా ఎక్కువలోనే వస్తుంది. బట్ ఏంటంటే ప్రోడక్ట్ని మనకు కూడా ఒక డిస్ట్రిబ్యూటర్ కింద మనం ఇందులో జాయిన్ అయినప్పుడు మనం కూడా బయట రీటైల్ చేసుకోవచ్చు. ఒకవేళ ప్రోడక్ట్ మీకు కంపెనీ నుంచి 30%కో 40%కో మీకు దొరికింది అనుకోండి, బయట ఆ ప్రోడక్ట్ వాల్యూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని యూటిలిటీస్ ఉంటాయి కాబట్టి బయట ఎవరొకరు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మీరు ఏంటంటే ఆ ప్రోడక్ట్ మీ ఇష్టం, ఇప్పుడు దాన్ని 5% డిస్కౌంట్కి ఇస్తారో 10%కి ఇస్తారో లేకపోతే ఎంఆర్పీకి అమ్ముకుంటారో అదంతా మీ ఇష్టం. అది మిగతా ఈ 20% 30% ప్రాఫిట్ అంతా అది కూడా మీకే. రీటైలింగ్ చేసుకునే కూడా ప్రాఫిట్ పొందొచ్చు. నెక్స్ట్ ఎవరైతే బిజినెస్లో ఇంట్రెస్టెడ్ ఉంటారో వాళ్ళని పార్ట్ టైం కింద కానీ లేకపోతే డైలీ ఒక 1 hour 2 hours కానీ వర్క్ చేసుకుని మనీ సెకండ్ హజిల్ కింద మనీ ఎవరైతే ఇన్వెస్ట్ చేయగలుగుతారో వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. బట్ జాబ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో జాబ్ పర్సన్స్ కూడా చేసుకోవచ్చు సైడ్ హజిల్ కింద, వాళ్ళకి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద ఉంటుందన్నమాట. చాలా బెస్ట్ ఆప్షన్ ఇది నెట్వర్క్ మార్కెటింగ్ అనేది, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక నెట్వర్క్ సర్కిల్ ఉంటుంది కాబట్టి వీళ్ళు ప్రొడక్ట్ వాళ్ళకి రిఫర్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెం సెల్లింగ్ అనేది బాగుంటుంది అనమాట. ఓకే, దీంతోపాటు ఫుల్ టైంలో చేసే వాళ్ళు కూడా ఎలా అంటే ఫుల్ టైంలో చేసే వాళ్ళకి షాప్ పెట్టుకోవాలి అనేసి అవసరమే లేదు, ఇంటి దగ్గర ఉండి కూడా చేసుకోవచ్చు. అసలు నెట్వర్క్ మార్కెటింగ్ అనేది కరోనా ముందు ఏమైందంటే ఇదంతా కూడా ఒక ఆఫ్లైన్ అనమాట. మార్కెటింగ్ అనేది ఆఫ్లైన్లో జరుగుతుండేది. ఎప్పుడైతే కరోనా వచ్చిందో టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసి కొంచెం ఫర్దర్గా మోడిఫికేషన్స్ చేసి దీన్ని మొత్తం నెట్వర్క్ మార్కెటింగ్ని ఆన్లైన్ చేసేసారు. అంటే ఎవరు కూడా ఇప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్ కస్టమర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అలాగని చెప్పేసి ఇప్పుడు కస్టమర్ ప్రోడక్ట్ వచ్చి వీళ్ళ దగ్గర తీసుకోవాలంటే అలా కూడా లేదనమాట.
డైరెక్ట్ అంతా కూడా ఎలా అంటే ఇప్పుడు కంపెనీ మొత్తం హ్యాండిల్ చేసుకుంటుంది. ప్రోడక్ట్ ఇక్కడ ఆర్డర్ చేసామంటే కనుక మనకి ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఎలా అయితే మనకి ఇంటి దగ్గర ప్రొడక్ట్స్ వస్తున్నాయో డైరెక్ట్ కంపెనీ నుంచి మనం ప్రొడక్ట్స్ అయితే అలా పంపొచ్చు అనమాట. ఇక్కడ ఏదైతే ట్రైనింగ్స్ కానీ లేకపోతే బిజినెస్ రిలేటెడ్ కానీ ఏమన్నా ఉన్నాయా ఇవన్నీ కూడా ఆన్లైన్లో జరిగిపోతున్నాయి. జూమ్ కాల్స్లో కానీ లేకపోతే గూగుల్ మీట్స్లో కానీ ఇలాంటి వాటిలో మొత్తం ట్రైనింగ్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. ఓకే, మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు బిజినెస్లో జీరో నాలెడ్జ్, అసలు ఏమీ లేదు, నాలెడ్జ్ అనేది లేదు, కానీ బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంది, ఇన్వెస్ట్ చేయడానికి మీ దగ్గర మనీ ఉంది, టైం కూడా ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనీ కన్నా ఇక్కడ టైం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మీరు ఒకవేళ 10,000 కానివ్వండి, ₹1,00,000 ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసినా సరే దానికంటూ మీరు టైం స్పెండ్ చేయకపోతే మీరు ఎందులోకి వెళ్ళినా సరే అది మనీ అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, మినిమం 1 గంట 2 గంటలైనా సరే రోజు ఖచ్చితంగా టైం ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు అలా ఇవ్వగలిగితే మీకు నెట్వర్క్ మార్కెటింగ్ అనేది వెరీ వెరీ బెస్ట్ ఆప్షన్. ఓకే, దీంతో పాటు ఏంటంటే మీకు ట్రైనింగ్స్ ఎలా ఇవ్వడం జరుగుతుందంటే ఇప్పుడు ఆన్లైన్ మీటింగ్స్లో జూమ్లో ఇవన్నీ కూడా నేను చెప్పాను కదా, 0 నుంచి పట్టుకుని మొత్తం 100 వరకు కూడా వాళ్ళే బిజినెస్లో ట్రైన్ చేస్తారు. ఎందుకంటే వేరే ఎక్కడైనా సరే బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ ట్రిక్స్ నేర్పు అని చెప్తే ఎవరు మీకు నేర్పరు, ఖచ్చితంగా నేర్పరు. 100% కరెక్ట్ ఇది. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ ఎక్కడ కాపీ చేసి రైజ్ అయిపోతారా అని చెప్పేసి. బట్ నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా అంటే డూప్లికేషన్ అనమాట. నేను ఏదైతే చేస్తానో నా టీమ్కి, నా కింద ఎవరైతే నా పార్ట్నర్స్ ఉన్నారో, నాతో పాటు జాయిన్ అయిన పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళకి నేను నేర్పిస్తాను. అది నా నుంచి వాళ్ళకి డూప్లికేట్ చేస్తాను, వాళ్ళ నుంచి ఇంకొకరికి డూప్లికేట్. ఇక్కడ నాలెడ్జ్ అనేది షేర్ చేయడం జరుగుతుంది, దాంతోపాటు బిజినెస్ కూడా క్లిక్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే నేను కింద వాళ్ళతో బిజినెస్ చేస్తానో వాళ్ళ కింద వాళ్ళతో కూడా వాళ్ళు బిజినెస్ చేస్తారు. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక పీక్ లెవెల్లో ఉంటుంది అనమాట. నేను మధ్యలో ఆపేసానంటే అక్కడికక్కడే అది బ్లాక్ అయిపోతుంది, కట్ అయిపోతుంది. ఇది ఎలాంటి బిజినెస్ అంటే ఒకరు మాత్రమే చేసుకునేది కాదు, మొత్తం అంతా కలిసి ఒక టీం వర్క్గా చేసే ఒక బిజినెస్ అనమాట. ఓకే, న్యాచురల్గా మాట్లాడుకుంటే బయట మనం అందరం ఏమనుకుంటాం అంటే జాబ్ చేస్తున్నాం, శాలరీ ఇచ్చేస్తున్నారు అనుకుంటాం. బట్ అల్టిమేట్లీ వాళ్ళు పైనుండి ఏ కంపెనీ అన్నా పైన చేసేది ఏంటంటే బిజినెస్. బట్ ఇక్కడ ఎవరి కోసం నువ్వు వర్క్ చేసే బదులు నీ గురించి నువ్వు వర్క్ చేసుకుంటావు. దాంతోపాటు ఒక లీడర్షిప్ క్వాలిటీ అనేది నీకు వస్తుంది. దాంతోపాటు ఎవరైతే టీం ఉంటారో వాళ్ళు నీ కింద పనిచేసే వాళ్ళు కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీతో పాటు పనిచేసే ఒక పార్ట్నర్స్, బిజినెస్లో ఒక పార్ట్నర్స్. ఇక్కడ ఏంటంటే మీకు మధ్యలో డిస్కషన్ జరుగుతుంది, అంతా మాట్లాడుకుంటారు, ప్లాన్ చేసుకుంటారు, బిజినెస్ ఎలా డెవలప్ చేయాలి ఏంటని చెప్పేసి. ఇప్పుడు నాకుండే ఆలోచనలు వేరే వాళ్ళకి ఉంటాయని గ్యారంటీ లేదు, వాళ్ళకుండి నాకుంటాయని గ్యారంటీ లేదు. వాళ్ళకి డిఫరెంట్గా ఉండొచ్చు, నాకు డిఫరెంట్గా ఉండొచ్చు. బట్ అందరూ కలిసినప్పుడు ఏమవుతుందంటే బిజినెస్ అనేది ముందుకు వెళ్తుంది అనమాట. ఇదంతా కూడా ఒక టీం వర్క్ బిజినెస్. మీరేదో బయట అనుకున్నట్టు రండి జాయిన్ అయిపోండి ఇలాగా అంటే ఇప్పుడు ఇంత పెట్టేస్తే ఒక 2-3 నెలల్లో వచ్చేస్తాయి డబ్బులు అనేది మాత్రం అదొక తప్పుడు మాట అనమాట. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అనేది చాలా స్లో ప్రాసెస్ అనమాట. దీనికి టైం పడుతుంది డెవలప్ అవడానికి. అంటే చాలామంది ఏంటంటే కార్లు చూపించేస్తారు, లేకపోతే బిల్డింగ్లు చూపించేస్తారు, స్టేజ్లు ఎక్కి అది చేసి యూ అని చెప్పేసి రకరకాలు చేసేస్తారు. వాళ్ళు ఆ స్టేజ్కి వెళ్ళడానికి చాలా కష్టపడి ఉంటారు నాకు తెలిసి. బట్ అంత ఈజీగా ఉంటుందంటే అంత ఈజీ అయితే కాదు. బట్ ఇదేంటంటే కంగారు పడి ఏది చేయకూడదు అనమాట. మెల్లమెల్లగా అన్నీ తెలుసుకుంటూ వెళ్తేనే మనకి ఏదనేది లాంగ్ టర్మ్లోనే మనకి సక్సెస్ కనిపిస్తుంది. మీకు ఫస్ట్ ఇయర్లో కనపడకపోవచ్చు, లేకపోతే సెకండ్ ఇయర్లో కూడా కనపడకపోవచ్చు, బట్ థర్డ్ ఇయర్ నుంచి మీకు కనిపించవచ్చు. మీరు ఒకవేళ బాగా హార్డ్ వర్కర్ అయితే ఫుల్ టైం చేస్తున్నారంటే కనుక 6 మంత్స్లోనే మీకు రిజల్ట్స్ స్టార్ట్ అవుతాయి, అది నా గ్యారంటీ. 6 మంత్స్లో మీకు రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. మీ లెవెల్ అప్గ్రేడింగ్ అయ్యే కొద్దీ మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అయ్యే కొద్దీ మీకు పెరుగుతూ ఉంటుంది. తర్వాత మీరు ఏదైతే మాట్లాడుతున్నారో బయట లక్షల్లో సంపాదించవచ్చు, కోట్లల్లో కూడా సంపాదించవచ్చు, అది ట్రూతే. బట్ ఎవరైతే ఇందులో కన్సిస్టెన్సీతో వర్క్ చేసి బాగా నిలబడతారో వాళ్ళకి సాధ్యమవుతుంది. మెయిన్ పీపుల్ ఇందులోంచి ఎందుకు బయటికి వెళ్ళిపోతారంటే చేయకుండా మధ్యలోని వాళ్ళ వల్ల కాదనమాట. ఎందుకంటే ఇది చాలా టఫెస్ట్, ఇందులో నెగిటివిటీ బాగా ఎక్కువ. చూడండి, మీకు ఒక SBI నుంచి కానీ లేకపోతే ఏదో కంపెనీ నుంచి HDFC బ్యాంక్స్ కానీ ఎక్కువ మీకు కాల్స్ వస్తూ ఉంటాయి. కాల్స్ చేసి వాళ్ళు మాట్లాడుతుంటారు, మా దగ్గర ఇది ఉంది, కార్డు తీసుకోండి, అది తీసుకోండి అని. యాక్చువల్గా వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ని వాళ్ళు సెల్ చేస్తున్నారు మీకు. ఓకే, అది రియాలిటీ అనమాట. బట్ ఏంటంటే వాళ్ళు ఇచ్చే ఆఫర్లు మనం ఏమనుకుంటామంటే లేదో ఆఫర్లు ఇచ్చేస్తున్నారు మనకి అనేసి ఒక పోతుంటాం. బట్ వాళ్ళ దగ్గర ఉన్నదాన్ని మనకి అమ్మడానికి ట్రై చేస్తారు, బ్యాంక్ కానివ్వండి లేకపోతే ఏదైనా కానివ్వండి. ఓకే, బట్ ఏంటంటే ఇక్కడ మనం కస్టమర్స్తో మాట్లాడాలి. ఎవరైతే బిజినెస్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడచ్చు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి మనం ఏం చేస్తామంటే జస్ట్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇలా చేసుకుంటే బాగుంటుంది, ఇలా చేయండి, అది చేయండి అని చెప్పేసి మనం ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనకు తెలిసిన నాలెడ్జ్ మనం వాళ్ళకి షేర్ చేస్తాం అనమాట.
షేర్ చేసినప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మన బిజినెస్లో జాయిన్ అవుతారు, లేదంటే ప్రొడక్ట్ అనేది తీసుకుని వాడిన తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ అది. ఓకే, ఇందులో ఎవరిని కూడా నెట్వర్క్ మార్కెటింగ్లో ఫోర్స్ అనేది చేయొద్దు, ఎందుకంటే అది లీగల్ బిజినెస్ అవ్వదనమాట. ఫోర్స్ చేసి చేపిస్తే అంటే సగం మాటలు చెప్పి కొంతమంది జాయిన్ చేయించడం అయితే జరుగుతుంది, బట్ అలా కూడా చేయించొద్దు. పూర్తిగా వివరించండి. వివరించిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు జాయిన్ అయిన తర్వాత మొత్తం ప్రాసెస్ అంతా తెలుసుకుని వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. బట్ విషయాలు ఏమి చెప్పకుండా వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి హార్ట్ బ్రేక్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయ్యో నాకు విషయాలు ఏం చెప్పకుండా తీసుకొచ్చారు ఇందులోకి, నేను కూడా వేరే వాళ్ళని ఎలాగే చేయాలా అని చెప్పేసి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ముందు వచ్చేసి టీమ్ బిల్డింగ్ అవ్వదన్నమాట. ఇదంతా కూడా నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక టీమ్ ప్లే. ఇక్కడ టీం మొత్తం కలిసి వర్క్ చేస్తేనే మీకు రిజల్ట్ అనేది బాగా అనిపిస్తుంది. మీరు ఎంతమందిని మీ కింద పార్ట్నర్స్ కింద చేసుకోండి, తర్వాత ఏదైనా చేయండి, వాళ్ళు కనుక మీతో కంటిన్యూగా వర్క్ చేయకపోతే కనుక నెట్వర్క్ మార్కెటింగ్ చేసినా వేస్ట్ అనమాట. ఇదంతా నెట్వర్క్ ఫార్మేషన్ మీద బేస్ అయ్యి ఉండే ఒక బిజినెస్. మీకు ఎంత పెద్ద నెట్వర్క్ క్రియేట్ అయితే అంత మంచిగా బిజినెస్ అనేది అవుతుంది అనమాట. ఒకవేళ మీరు స్టార్టింగ్లోనే నెట్వర్క్స్ క్రియేట్ చేయలేదు అనుకోండి, మీరు ప్రాఫిట్స్ కోసం చూసుకున్నారనుకోండి, వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతూనే ఉంటారు, మీ ప్రాఫిట్స్ కూడా ఏం కనబడవు అనమాట. మీరు 15,000 30,000 ఒక నెలలో మీకు కావాలంటే ₹1,00,000, దీనికి ఇన్కమ్ పొటెన్షియల్ హై పొటెన్షియల్ అనమాట. దీనికి లిమిట్ అనేది ఉండదు, మీరు చేసి బిజినెస్ బట్టి అంతనే వస్తుంది, ఎందుకంటే ఇది కమిషన్ బేస్డ్. బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేయలేక మధ్యలో వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మీకు వాళ్ళ నుంచి వచ్చే కమిషన్ పాసివ్ ఇన్కమ్ రాదు. మీరు డైరెక్ట్లో ఎంతవరకు అయినా చేయగలుగుతారు? ఒకవేళ స్టార్టింగ్లో మీరు ఒక 30 మందిని జాయిన్ చేసేసి, లేకపోతే ఎంతమందిని బల్క్లో జాయిన్ చేశారు, జాయిన్ చేసిన తర్వాత 1 మంత్లో మీకు ఇన్కమ్ కనిపించేస్తుంది, 1,00,000 2,00,000 కనిపించేస్తుంది. దాని తర్వాత వాళ్ళు వర్క్ చేయకపోతే దాని నెక్స్ట్ మంత్లో మీరు ఇంకో 30 మందిని జాయిన్ చేయించగలరా? ఖచ్చితంగా జరగదు అది. అక్కడ ఏమవుతుందంటే మీ నెట్వర్క్ లేదు, అక్కడ మొత్తం అంతా కట్ అయిపోయింది కనెక్షన్ అనేది. మీరు డైరెక్ట్గా బిజినెస్ చేసినా సరే అంత మీరు క్రియేట్ చేయలేరు, 30,000 40,000 వస్తుంది. ఎప్పుడు కూడా మనం బిజినెస్ చేసామంటే ఈరోజు ఒకవేళ 0 ఏం సంపాదించలేదు, కానీ రేపు పొద్దున్న ₹10 సంపాదించాం, దాని తర్వాత ₹20 సంపాదించాలి. ఎప్పుడు పైకి వెళ్తూ ఉండాలి తప్ప బిజినెస్లో కిందకి అనేది రాకూడదు. మనం ఆ రకంగా చూసుకోవాలి. అది నెట్వర్క్ మార్కెటింగ్ ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడైతే మన దగ్గర మంచి టీం అయితే ఉందో అప్పుడు మన దగ్గర మంచి నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఈ వీడియోకి అయితే ఇంతే. ఇంకా ఎక్కువ చెప్పినా మీకు లాంగ్ వీడియో అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో నేను ఏం చేస్తానంటే సోషల్ మీడియాని ఎలా వాడుతున్నారు నెట్వర్క్ మార్కెటింగ్లో అనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అంటిల్ దెన్ స్టే కనెక్టెడ్ విత్ మీ. ఐఎమ్ క్రాంతి వెల్పురి, సైనింగ్ ఆఫ్. బై.